మేడం ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరేస్తే బాగుంటుంది? మన నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే చాలా మంచిగా ఉంటుంది. అట్లాగే యాడ్ టు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంక్లూడ్ ఉన్నారు కాబట్టి అంటే మన ఆంధ్రాలో వన్స్ ఒకళ్ళని చూస్ చేసుకుంటే నెక్స్ట్ ఇంకొకళ్ళు చూస్ చేస్తారనమాట. అంటే ఆల్రెడీ జగన్ గారి మంచి పనులు చేసిన బట్ ఏంటంటే కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? కళ్యాణ్ గారు బాగా చేస్తారండి. ఆయన గుడ్ పర్సన్. ఆయన డబ్బు కోసమే రాజకీయాల్లోకి వచ్చారంటున్నారు. ఆయనకి డబ్బు తక్కువ ఎందుకుందండి? ఆయనకి చాలా డబ్బు ఉంది కదా. డబ్బు కోసం వస్తే ఆయనకేం కోట్లు ఉన్నాయి. డబ్బు అయితే కాదు, డబ్బు కోసం కాదు, ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఇది చూస్ చేసుకోవడం అనేది జరిగింది. మెయిన్ యువత పవన్ కళ్యాణ్ గారికి బాగా ఎంకరేజ్ చేస్తుంది అనమాట. మేము పవన్ కళ్యాణ్ గారికి బాగా హెల్ప్ చేస్తున్నాము. బట్ మా వాళ్ళంతా టీడీపీ పార్టీ, బట్ నేను కూడా టీడీపీ పార్టీ. బట్ మన పవన్ కళ్యాణ్ గారు కూడా మనలో ఇంక్లూడ్ అవ్వడం చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ సినిమా అంటాడు, రాజకీయం అంటాడు, మాట మీద నిలకడలేదని రోజా గారు అంటున్నారు. అదేం లేదండి, ఆయన చెప్పే మాటల్లో వాస్తవం ఉంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా అన్నీ కరెక్టే చేస్తారు. బట్ మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పే మాటల్లో చాలా నిజాయితీ ఉంది. ఆయన డబ్బు కోసం అయితే రాజకీయాల్లోకి రాలేదు. ప్రజలకి సేవ చేయాలి, యువతలో ఏదో కొత్త మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇది ఎంచుకోవడం జరిగింది, రాజకీయాల్లోకి రావడం అనేది. కళ్యాణ్ గారు కదా 10 సంవత్సరాలుగా పోరాడుతున్నారు జనసేన నుంచి. ఈసారి ఆయన కోరిక ఫలిస్తుందా? తప్పకుండా ఫలిస్తుంది. తప్పకుండా ఫలించాలని కోరుకుంటున్నాను. జగన్ పవన్ ఇద్దరిలో ఫ్యూచర్లో బెస్ట్ సీఎం ఎవరు? పవన్. ఇద్దరిలో నిజాయితీ పర్లేవు? పవన్. ఇద్దరిలో ఫైర్ ఎవరు? పవన్. మీకు ఓటేసి మీ ఓటు ఎవరికి నెక్స్ట్ చెప్పండి, పర్లేదు. నా ఓటు ఇంక్లూడ్ టీడీపీ. ఏపీ అంటే ఏపీని మార్చేంత శక్తి కళ్యాణ్ గారిలో ఉందా? ఏపీ భవిష్యత్తును మార్చేంత శక్తి తప్పకుండా ఉందండి, తప్పకుండా ఉంది. మంచి పనులు అయితే చేస్తారు. టీడీపీ వాళ్ళు కూడా ఇంతకుముందు మంచిగానే చేశారు. బట్ ఏంటంటే వన్స్ నెక్స్ట్ జగన్ గారిని పరిపాలన ఎట్లుంటుంది చూద్దామని చెప్పేసి జగన్ గారిని చూస్ చేసుకున్నారు. బట్ ఆయన కూడా మంచిగానే చేశారని నేను కాదనట్లేదు. బట్ ఏంటంటే మన ఏపీ వాళ్ళు వన్స్ ఒకళ్ళకి 10 years వన్స్ ఒకళ్ళని రన్ అవరే. బట్ ఒకసారి వచ్చేసి ఒకళ్ళకి ఇస్తారు అవకాశం, నెక్స్ట్ వచ్చేసి వన్స్ ఒకళ్ళకి ఇస్తారు. ఎవరు కరెక్ట్ చేశారు అనే దాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ ఇంకొకరికి అవకాశం అనేది ఉంటుంది. బట్ మన పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు అవకాశం అనేది లేదు కాబట్టి మన టీడీపీలో పవన్ కళ్యాణ్ గారు ఇంక్లూడ్ అయి ఉండటం వల్ల ఇప్పుడు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేది విజయం సాధించడం అనేది తప్పకుండా ఈసారి జరుగుతుందని నేను భావిస్తున్నాను. మా ఏపీలో కూడా చాలామంది అంటున్నారు. బట్ కాంగ్రెస్ తరపు మన జగన్ గారు ఫ్యాన్ గుర్తుకి వన్స్ వాళ్ళ ఫాదర్ నిలబడి ఆయనకి మంచి పేరు తీసుకొచ్చారు. ఆయన పరిపాలన కూడా చాలా బాగుంది. బట్ కాకపోతే మన ఏపీలో వచ్చేసి వన్స్ 10 years ఒకళ్ళే అనేది రన్ చేయడం చాలా తక్కువ. వన్స్ ఒకళ్ళు గెలిచారంటే 5 years చూస్తారు. బట్ వాళ్ళు ఎలా చేశారు ఏంటి అబ్జర్వ్ చేస్తారు. బట్ నెక్స్ట్ అనేది మళ్ళీ ఇంకొకరికి అవకాశం అనేది ఇంకొకరికి ఇస్తారు అట్లనమాట. యాక్చువల్లీ మా ఇంట్లో అందరూ మేము మొత్తం కూడా టీడీపీ పార్టీ.